బనకచర్ల గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేసి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశారని, ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులను నిర్మించారన్నారు. రైతులకు అండగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు హరీష్ రావు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం యూత్ కాంగ్రెస్ నాయకుడు పటోళ్ల ప్రశాంత్ పాటిల్, ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 18 నెలల పాలన చూశాక కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. మళ్లీ అధికారంలోకి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అబద్దాల్లో సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో చేసింది ఏమీ లేదని విమర్శించారు. కేసీఆర్ కిట్ బతుకమ్మ చీరలు బంద్ చేయడంతో పాటు గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లకు డీజిల్ డబ్బులు చెల్లించలేక వాటిని కూడా బంద్ పెట్టించారని హరీష్ రావు ధ్వజమెత్తారు. పోయిన వానాకాలం యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు హరీష్ రావు. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ అని 11 సార్లకు మొత్తం 80,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు అందించారని గుర్తు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రోజు ఎరువుల కొరత రాలేదని, కాంగ్రెస్ పాలనలో జనుము, జీలుగు విత్తనాల ధరలు పెంచి దొరకని పరిస్థితి తెచ్చారని ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా మళ్లీ ఎన్నికల్లో గెలిచేది కేసీఆర్ ప్రభుత్వమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. 11 సార్లు నాటకు రైతు బంధించిన నాయకుడు, రైతు బాంధవుడు కేసీఆర్. నువ్వు పార్లమెంట్ ఎలక్షన్లకు, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లకు కోట్లకు పైసలు వేసినవి మధ్యలో రెండింటికి ఎక్కువ దాని సంగతి చెప్పు. ఫస్ట్ ఇలా కేసీఆర్ ఓట్ల గురించి ఎన్నడూ ఆలోచించలే. రైతు బంధు పెట్టినాడు ఓట్లు ఉన్నాయా? ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ మేము రైతు బంధు ఇస్తాము అని మీ లెక్క ఓట్లు వేయించుకుంటుందా? గెలిచిన తర్వాత రైతుకి ఏం కావాలనో ఆలోచించి 2018లో రైతు బంధును సృష్టించేట్టు కేసీఆర్. ఓట్ల కోసం చెప్పలేదు, మీరు చెప్పిండు ఓట్ల. మీ కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేమైతే 15,000 ఇస్తామని ఓట్ల కోసం చెప్పి ఓట్ల ఎగబెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఓట్లప్పుడు చెప్పలే. 2018లో మంచి మనసుతో ఆలోచించి ఓట్ల కంటే ముందే రైతు బంధు పెట్టిన నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా? ఎప్పుడన్నా మేము గెలిస్తే ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినామా? మీరు చెప్పారు. 1,00,000కు తులం బంగారం కట్టమని ఎగబెట్టిన వాళ్ళు మీరు. ఎలక్షన్లు అయినాక గెలిచిన ఏడాదిలోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చి ప్రజల మనసు గెలిచింది కేసీఆర్. మీకు మాత్రం తేడా. మేము ఓట్ల ఎన్నిక పెట్టిన కళ్యాణ లక్ష్మి ఓట్ల ముందు ఎలక్షన్లలో చెప్పలే, మేనిఫెస్టోలో చెప్పలే కేసీఆర్. ఓట్ల అయినాక కళ్యాణ లక్ష్మి తెచ్చింది కేసీఆర్. మీరేమో ఓట్ల ముందట తులం బంగారం కలుపుతామని ఏడాది అర్థమైన ఎగబెట్టిన చరిత్ర మీరు. ఇది మీకు మాకున్న తేడా. మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు అబద్ధాలు మాట్లాడితే టీవీలో చూసిన వాళ్ళు నిన్ను ఏమనుకోవాలి? నిన్ను ఏమనుకుంటారు? అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డికి కొత్త తమ్ముడు మొదలైండు. జూటావని జూటట్టు. ఇలా మీరు ఆ రకంగా మాట్లాడినంత మాత్రాన ప్రజల అమాయకులు కాదు. ప్రజలు తెలియదా? ఊళ్ళలో కేసీఆర్ ఉండగా రోజు చెత్త ఎత్తిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఎత్తినాక చెత్తబండి బంద్ అయింది, ట్రాక్టర్ వస్తలేదని ప్రజలకు తెలియదా? కాలిపోయిన బుగ్గలు ఊళ్ళలో ప్రజలకు తెలివయా? దవాఖానలో పోతే కేసీఆర్ కిట్టొత్త లేదు, సూది లేదు, మంది లేదు అనేది ప్రజలకు తెలియదా? ఇలా కాలేజీలు చదువుకునే పిల్లలకు 20 నెలల నుంచి ₹1 ఫీజు రియంబర్స్మెంట్ లేక నువ్వు పిల్లల చదువులు ఆగం చేసిన అనే విషయం తల్లిదండ్రులకు తెలియదా? ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్. నువ్వు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడి చిల్లర ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు మిమ్మల్ని, మీ కాంగ్రెస్ పార్టీని మళ్ళా 10 ఏళ్ళ దాకా మొదలు